అంటే దేర్ ఆర్ సర్టెన్ పీపుల్ అండి ఇక్కడ చాలా ఎస్టానిషింగ్. ఒకసారి ఓల్డ్ సిటీలోని ఎక్కడో ఒక ఆయన ఒక ముస్లిం ఆయన ఇంట్లో షూటింగ్ జరుగుతున్న చోట వాళ్ళ ఇంట్లో కృష్ణుడి విగ్రహం ఉంది. కృష్ణుడి విగ్రహానికి పూలదండేసి చాలా వాళ్ళు డివోషనల్గా అవన్నీ పెట్టారు. అండ్ ఆయన భగవద్గీతని ఉర్దూలో తర్జుమా చేశారు. భగవద్గీతని ధన్కన్ బర్ని అయితే షాక్ అనమాట ఆయన అది చూసి. అసలు అంటే అదర్ రిలిజియన్స్ అనండి, లేకపోతే అదర్ ట్రెడిషన్స్ ట్రెడిషన్స్ లో కూడా భగవద్గీతని బాగా ఇంబైబ్ చేసుకున్న దాన్ని ఒక స్టడీ మెటీరియల్ గా చదివిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. బట్ మీరు ఇందాక అన్నట్టుగా చాలా విచారకరమైన విషయం ఏంటంటే మన వాళ్ళకే ఎక్కువ మంది భగవద్గీత తెలియదు. ఇప్పుడు ఎలాగైపోయిందంటే భగవద్గీత గంగాధర్ పాడుతున్నాడు, ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడు. భగవద్గీత అంటే గంగాధర్ అంటే భగవద్గీత అన్నంత ఒక గుర్తింపుని తెచ్చుకునే ప్రయత్నంలో తలమునకలై ఉన్నాడు. దాదాపుగా సాధించాడు అన్నది నా నమ్మకం. ఇంటర్నేషనల్ గా బాగా తను ఇంటర్నేషనల్ అక్లెయిమ్ తెచ్చుకున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే భగవద్గీత అంటే ఘంటసాల గారిది ఎవరైనా పోయినప్పుడు అక్కడ పెట్టేస్తున్నారండి. అది భగవద్గీత స్టేజ్ మన దగ్గర. బాలుగారు కూడా ఆ విషయంలో చాలా సార్లు బాధపడ్డారు. పాడుతా తీగే ప్రోగ్రాంలో అనేక సార్లు చెప్పారు అది కేవలం దానికోసం కాదు అని. వెంటనే పెట్టేస్తారు భగవద్గీత మనిషి పోగానే అక్కడ. అంతే, అక్కడితో అయిపోయింది భగవద్గీత పని. మీరు ఈ విధంగా చెప్పడంలో భగవద్గీత మీద మీకు కలిగిన ఒక అవగాహన కానివ్వండి, లేకపోతే ఒక అండర్స్టాండింగ్ టువర్డ్స్ భగవద్గీత ఏంటండి? అది బాగా స్టడీ చేసి కదా చెప్పారు. అంటే ఫ్రాంక్ గా ఇప్పటికీ ఇంకా 100% అర్థం కాలేదు. అది వినే ప్రతిసారి, ఇప్పుడు 100 సార్లు వినుంటారు నేను చదివిన తర్వాత. అవును, ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది నాకు. ఇప్పటికీ నాకు పూర్తిగా భగవద్గీత వచ్చేసింది అంటే తప్పు అవుతాను నేను. అంటే వినే ప్రతిసారి ఏదో కొత్త విషయం తెలుస్తుంది. అది ఎన్నిసార్లు వింటే అన్ని కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి దానిలో. అంటే అంత పెద్ద ఫిలాసఫికల్ నాలెడ్జ్ అది. అందుకు ఒకసారి విన్నప్పుడు భగవద్గీత అంటే ఇది అని అర్థం అవుద్ది. తర్వాత విన్నప్పుడు భగవద్గీతలో ఇది ఉందా అనిపిస్తుంది. తర్వాత భగవద్గీతలో ఇంత ఉందా అనిపిస్తుంది. అంటే భగవద్గీతలో ఇంత ఉందా అనిపిస్తుంది. ఇలా వినే కొద్దీ అలా వెళ్తూనే ఉంటుంది. అందుకే నేను ఏంటంటే షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ భగవద్గీత ఇప్పటివరకు వచ్చిన వాటిలో 2 గంటల 47 నిమిషాల్లో మొత్తం భగవద్గీత వినేసి, అంటే సినిమా చూసే లెంత్ అది మొత్తం భగవద్గీత. అంటే భగవద్గీత కావాలంటే 6 నెలలు కావాలా, సంవత్సరం కావాలా అని ఆలోచించే జనాలకి ఓ సినిమా చూసే లెంత్లో భగవద్గీత మొత్తం వినొచ్చు అనేది ఫస్ట్ సర్ప్రైజ్. అది కాకుండా అంటే మొత్తం ఒకసారి వినేంత ఇది కష్టం, ఎందుకంటే అది చాలా హెవీ నాలెడ్జ్ కాబట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు వింటూ పార్ట్ల వైజ్ ఓ 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తే అలా వినుకుంటే భగవద్గీత రోజుకో చాప్టర్ విన్నా 18 రోజుల్లో భగవద్గీత వచ్చేస్తుంది. 18 చాప్టర్ కొంచెం యావరేజ్ గా 10 minutes. అండ్ మీరు ముఖ్యంగా లిజనర్స్ ని బర్డెన్ చేయలే. అది మీరు చేసిన గ్రేటెస్ట్ ప్రయోగం అండి. ఇట్ హాస్ నాట్ బీన్ డన్ ఇన్ ఎనీ అదర్ ట్రెడిషన్స్ అక్రాస్ ది గ్లోబ్. ఒక ఖురాన్ కానీ లేకపోతే ఇంకొక బైబిల్ ని కూడా వాళ్ళు షార్టెస్ట్ ఫామ్ లో చెప్పడానికి ట్రై చేశారు కానీ, బట్ భగవద్గీతని ఇంత సరళంగా, అంటే మామూలు ఐటీ క్యాండిడేట్లు లేకపోతే జంక్షన్ లో నిలబడే పోరగాళ్ళు అందరికీ అందరూ వినగా అర్థం చేసుకోగలిగే ఒక సరళత, దాని క్రెడిట్ మాత్రం నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది స్వామి ముకుందానంద అని ఆయన ఇంగ్లీష్ లో రాశారు. దానికి ఆయన శిష్యులు బి దివాకర్ గారని ఆయన ట్రాన్స్లేట్ చేశారు. ఆ టెక్స్ట్ నేను వాడాను, అందుకు ఆ క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది. పోతే దాని ఎక్స్ప్రెషన్ ఏంటనేది మాత్రం నాదే. అది ఏ ఎక్స్ప్రెషన్ లో చెప్పాలి, ఎక్కడ ఎంత అప్స్ ఉండాలి, డౌన్స్ ఉండాలి, ఎక్కడ అండర్లైన్ చేయాలి, ఏ అక్షరాన్ని పట్టి పలకాలి, ఇవన్నీ కూడా అది నా థాటే. బట్ టెక్స్ట్ మాత్రం వాళ్ళదే. నేను మొత్తం భగవద్గీత చేద్దాం అనుకునే ముందు 6 నెలలు రీసెర్చ్ చేశాను లిటరల్గా.
ఏ భగవద్గీత చేయాలి అని ప్రతిదీ చేసి లాస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఇంగ్లీష్ తీసుకుని అక్కడ నుంచి గూగుల్ ట్రాన్స్లేటర్కి వెళ్ళి ఆ ఇంగ్లీష్ నుంచి గూగుల్ ట్రాన్స్లేటర్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అవి చూసి ఎలా చేసినా నాకు ఏమీ ఎక్కలే. ఫ్రాంక్గా ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్ అండి, మనం చేసేది ఏంటి. 100%. ఆయన లేదు ఇది అందరికి అర్థమయ్యేలా ఉంటుంది, ఇది నువ్వు తీసుకో అని ఆయన అక్కడ ప్లాన్ చేశారు. మీరు నమ్మరు, నేను మొత్తం రికార్డ్ చేసిన తర్వాత ఆ సైట్కి వెళ్ళి చూస్తే ఎక్కడైతే వాళ్ళ సైట్లో ఉందో ఆ సైట్ నుంచి వాళ్ళు చూస్తే కాపీ రైట్స్ ఉన్నాయి దానిలో. ఇది ఎవరైనా వాడితే లీగల్లీ దే విల్ బి లయబుల్ అని మొత్తం రికార్డ్ చేసిన తర్వాత అయ్యో అప్పుడు అక్కడ మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడికి నేను మెయిల్ పెట్టా, ఇలాగా నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను అని. అప్పుడు రికార్డ్ చేసిన తర్వాత అంటే వెంటనే రెస్పాండ్ అయ్యారు, అతను దివాకరే రెస్పాండ్ అయిన తర్వాత ఆయన పర్సనల్గా కలుస్తానని చెప్పి మా టైం తీసుకుని వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాను. ఇక్కడ హైదరాబాద్లో ఏసీ గార్డ్స్లో ఉంది ఆశ్రమానికి వెళ్ళి 11th చాప్టర్ విశ్వరూప దర్శనం వినిపించగానే లిటరల్గా ఆయన గాలిలో తేలాడు. అంటే ఆయన రాసింది కదా, ఆయనకి నా వాయిస్లో వినేసరికి ఆయనకి ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. ఆయన చాలా గొప్ప భక్తుడు కృష్ణుడికి, అంటే ఏదైనా కృష్ణుడి గురించి ఏం చెప్పినా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు అనమాట, ఆయన అంత భక్తుడు. ఆయన వినగానే ఇలా మీ పర్మిషన్ కావాలి నాకు ఇది రికార్డ్ చేయాలని వెంటనే ఆయన మెయిల్ చేసి నెక్స్ట్ డేనే పర్మిషన్ తీసేసుకున్నాడు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి. మొత్తం మెయిల్ చేసి పర్మిషన్ ఇచ్చేసి అండ్ దట్ ఈస్ సార్టెడ్. అప్పటికి రికార్డింగ్ అయిపోయింది అనే విషయం వాళ్ళకి చెప్పలేదు, తర్వాత చెప్పా రికార్డింగ్ అయిపోయిందండి. అది ఇంకోటి కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి. నేను ఇవాళ అంటే గురు పౌర్ణమి నాడు అంటే భీష్మ ఏకాదశి నుంచి రిలీజ్ చేస్తూ వస్తున్నాం అన్ని ఒక్కొక్క చాప్టర్ వైజ్. బట్ అందరూ అన్ని చాప్టర్లు కలిపి కావాలన్నప్పుడు గురు పౌర్ణమి నాటికి అయింది అది, అన్ని చాప్టర్లు కలిపి చేసే పరిస్థితి. అప్పటి వరకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వలేదు, గురు పౌర్ణమి నాటికి అయింది. గురు పౌర్ణమి నాడు రిలీజ్ చేస్తే కరెక్ట్ గా కృష్ణాష్టమికి 1 million వ్యూస్ అయ్యాయి. ఆ వ్యూస్ అయ్యే టైంకి అంటే 1 million వ్యూ టచ్ అయ్యే టైంకి నేను ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళా వాళ్ళ ఆశ్రమానికి. కృష్ణాష్టమి మళ్ళీ ఈ రోజు వెళ్ళా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చుంటే అక్కడ 1 million టచ్ అయింది ఆశ్రమంలో. అక్కడ దీనిలో ఇదంతా దేవుడు ప్లాన్ అనిపిస్తుంది. గ్రేటెస్ట్ మూమెంట్స్ అది రియల్ అన్ని, అంటే మనం నిమిత్తం మాత్రం ఇదంతా ఆయన ప్లాన్ చేస్తున్నాడు. డెఫినెట్గా ఇప్పుడు 10 లక్షల మంది 1 million మంది ఈ ఆల్ చాప్టర్స్ విన్నారు, ఆల్ చాప్టర్ కలిపింది. సెపరేట్గా ప్రతి చాప్టర్ పరంగా చూస్తే 3.3 million మంది విన్నారు ఇప్పటికి, అంటే 33 లక్షల మంది విన్నారు ఇప్పటికి. అయితే కొంతమందికి అంటే 33 లక్షల మందిలో కనీసం ఒక 5-6 వేల మందికైనా ఈ భగవద్గీత వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. గ్రేట్ అండి. అంతకన్నా ఆ మహాగ్రంథానికి జరిగే గౌరవం మరొకటి లేదు. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా ఒక జర్నలిస్ట్గా కానీ ఒక ట్రెడిషనలిస్ట్గా కానీ మిమ్మల్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే కుర్రాళ్ళు నార్మల్గా యూత్ని అందరూ బ్యాడ్గా డిస్క్రైబ్ చేస్తారు, అంటే పోక్రీ వాళ్ళని లేకపోతే, కానీ బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్స్టింక్ట్ అబౌట్ థింగ్స్. దే ఆర్ ఈగర్ నౌ. వాళ్ళు ఇప్పుడు నాకు మీరు కామెంట్స్ చూస్తే రామాయణం చేయండి సార్, మహాభారతం చేయండి సార్ అంటే అక్కడ రాస్తున్నారు, నాకు పర్సనల్ పంపిస్తున్నారు. ఇది విన్నాక మాకు అర్థమైంది ఇవి కూడా మీరు చెప్తే బాగుంటది అని. అదేలేండి, యూ యాడెడ్ దట్ ఫ్లేవర్. మీ గొంతు ద్వారా ఆ శ్రీకృష్ణుడు కోరుకున్నాడేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఘంటసాల గారు పాడిన తర్వాత భగవద్గీత అన్నది ఒకటి ఉందని చాలా మందికి తెలిసింది, బికాస్ ఆఫ్ హిస్ వాయిస్. డెఫినెట్ గా. లేకపోతే పుష్పలాపం తెలియదు, కుంతి కుమారి తెలియదు ఆయన పాడకపోతే. ఆయన ఇంకా ఏదైతే చేయాలో అవన్నీ చేసి వెళ్ళిపోయారు ఆయన. మహానుభావుడు. మనకెంతో శబ్ద నిధిని ఇచ్చి వెళ్ళారు మీరు. ఆ తర్వాత ఓకే, గంగాధర్ కూడా ఈ స్ప్రెడ్డింగ్ భగవద్గీత, కానీ బట్ మీరు టార్గెట్ చేసిన స్లాట్ ఉంది చూడండి, దట్ ఈస్ ద మోస్ట్ వైటల్ స్లాట్ ఆఫ్ ది సొసైటీ టుడే. అంటే వీళ్ళు గాడి తప్పకుండా ఉండడానికి కావాల్సిన గైడ్ లైన్ కావాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ ఇట్ యాడెడ్ టు దేర్ లైఫ్. వాళ్ళ నాలెడ్జ్ కి ఇది ఒక ఎడిషన్.
అవును. భగవద్గీతలో ఇది ఉన్నదన్నమాట. అవును. ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్స్ కూడా Hmm. భగవద్గీతని అడాప్ట్ చేసుకుని టైమ్ అండ్ స్పేస్ అవును. భగవద్గీత అని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.